సార్ వీడు పాత బస్తీలో పేరు మోసిన రౌడీ షీటర్ సార్. వీడి పేరు నాజీర్. వీడి పేరున 6 దొమ్మి కేసులు, 9 రేప్ కేసులు, 12 మర్డర్ కేసులు ఉన్నాయి సార్. అయితే తప్పకుండా వీడికి శత్రువులు ఉండే ఉంటారు. అంతేకాదు వీడికి రాజకీయ నాయకులతో సంబంధం ఉంది. వీడు కూడా మనం వెతికే వాళ్ళ కోసం వచ్చినట్టున్నాడు. కరెక్ట్ కరెక్ట్. మనలాగానే మనకంటే ముందు కొంతమంది పని మీద బయలుదేరారని నాకు ఆల్రెడీ రిపోర్ట్ వచ్చింది. కరెక్ట్ సార్. కానీ వీడిని ఎవరు చంపుంటారబ్బా? సార్ మనం లవర్స్ కోసం బయలుదేరితే ఈ మర్డర్ మిస్టరీ కేసులో అనవసరంగా ఇరుక్కుంటామేమో అని అనిపిస్తాం సార్. సార్ ఈ శవాన్ని చూస్తే నాకెందుకు భయం వేస్తాం సార్. పోలీసులు అన్న సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నావు. పోలీసులం కదా. జరగాల్సిన సంగతి చూడు. ఆ. కమా ఫాలో మీ. సార్ ఈ శవాన్ని కిడ్నాప్ చేసి నేనే ప్రమోషన్ కొట్టేస్తా. ఏం చేస్తున్నావు? శవంతో మాట్లాడుతున్నా. శవంతోనా? కాదు మీతో మాట్లాడుతున్నా. మీకు దానికి పెద్ద తేడా ఉంది. ఏ మొహం పెట్టుకుని వచ్చావయ్యా? సిగ్గుగా లేదు? బయటికెళ్ళి మనుషులను చూడాలంటేనే సిగ్గుపడి సస్తున్నాం. ఇన్స్పెక్టర్ గారు, నా కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోయి చాలా రోజులైంది. ఒక తల్లి కడుపు కోత ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోగలరు. కనీసం వాడు ఆచూకి ఎన్ని రోజులు పడుతుందో అదైనా చెప్పండి. అది నేనెలా చెప్పగలనమ్మా? అసలు వాళ్ళు ఎక్కడున్నారో నాకే తెలియటం లేదు. పోలీసులను పంపించాం. దగ్గరలో ఉన్న ఫారెస్ట్ లో ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే చాలదయ్యా. ఏది అడిగినా అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటారు తప్ప 10 రోజులైంది. ఏం చేశారు మీరు? ఏమండి, ఫారెస్ట్ లో ఉన్నాడంట. వాడికి ఏదైనా అయితే ఏం జరగదు మేడం, వాళ్ళు క్షేమంగానే ఉన్నారు. కానీ మాకే మనశ్శాంతి లేదు. ఇక్కడ మీ వారు అక్కడ ఆయన మమ్మల్ని చంపుకు తింటున్నారు. ఏందయ్యో నాలుక లయ తప్పుతోంది. లాజిక్ లేకుండా మాట్లాడు. నేను ఒకప్పుడు సీఎం అన్న సంగతి మర్చిపోకు. ఎవడు పదవిలో ఉంటే వాడి సౌండ్ పెరుగుద్ది. నా సౌండ్ తగ్గిందని అనుకోకు. సౌండ్ లేని ప్లేస్ కు ట్రాన్స్ఫర్ చేయిస్తా. సార్ ట్రాన్స్ఫర్లు మాకు కొత్త ఏం కాదు. స్ట్రిక్ట్ ఆఫీసర్లకి ఇవన్నీ మామూలే. అనవసరంగా నోరు పారేసుకోకండి. సామాన్యుడు ఎవడో మా ముందు నోరిప్పి మాట్లాడు. మీలాంటి వారే నోరు పారేసుకుంటున్నారు. వస్తాను సార్. సమాధానం సెల్యూటా? మామూలు కావాలంటే చెప్పు, మొహాన కొడతా. సత్యం పదవిలో ఉన్నాడు కదా అని వాడిని కాకాపట్టకు. సార్ మీరు ప్రత్యర్థులు, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోండి, కానీ మమ్మల్ని మాత్రం ఇన్వాల్వ్ చేయకండి. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? నిన్ను ఇన్వాల్వ్ చేయడం కాదయ్యా. ఆ సీఎం అడ్డుపడుతున్నాడు కానీ లేకపోతే ఒక్క నిమిషంలో నా కొడుకు నా ఇంటికి తెచ్చుకోగలను. మొన్న ఎలక్షన్ లో నా ఫేటు మారిపోయింది కానీ లేకపోతే ఆ సత్తిగాడిని. ఏమండి, అలా కోపడితే నొచ్చుకుంటారండి. ఇన్స్పెక్టర్ గారు, దయచేసి నా బిడ్డను తొందరగా నా దగ్గరికి చేర్చండి. చేర్చాలనే ఉంది మేడం, కానీ పని చేస్తున్న వాళ్ళందరినీ ఇలా మాట్లాడుతుంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు? ఊరుకోక ఏం పీకుతావయ్యా? ఏం పీకుతా? సార్ మీతో వాదించడానికి రాలేదు, విషయం చెబుదామని వచ్చాను. ఇలా చెబుతూనే ఉంటావా? పని చేస్తున్నామని చెప్తున్నాం సార్. ఫలితం కోసం చూడండి. మేము అదే చూస్తున్నాం. మీరు బాధపడకండి అమ్మా. మీ బిడ్డ ఎక్కడున్నా క్షేమంగానే ఉంటాడు. ఆ బాధ్యత మాది. ఏదో ఒకటి మాట్లాడటం ఫ్యాషన్. ఈ రోజు చూస్తా, రేపటి నుంచి అందరి పేటు మారుస్తా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.